సుమన్ టీవీ నేను మీ మాధురి నేను మైత్రిక. సో మేము వచ్చేసాము ITM యూనివర్సిటీ ఇన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో ఒక బిగ్గెస్ట్ యూనివర్సిటీ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్, అంటే మన తెలుగు వాళ్ళకి బీటెక్ కానీ బీఎస్సీకి సంబంధించి ఒక బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయాలి అంటే మీకు చూపించడానికి మేము ఇద్దరం వచ్చేసాము. యాక్చువల్గా ఈ ITM యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ఎప్పటి నుంచో ఉంది. సో దీనికి సంబంధించి కూడా మన చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు చాలా మంది అంటే ఇక్కడ ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయంట. అవును, 800+ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ 100% అని వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దాంతో పాటు గేమ్స్ కూడా వీళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు వర్కౌట్స్కి కానీ అలాగే గేమ్స్కి కానీ చాలా స్పేస్ యూటిలైజ్ చేశారు అని నేను విన్నాను. మరి ఇవన్నీ వినడమే కానీ చూస్తే ఎలా ఉంటుంది? రండి, మీ కళ్ళు మా కళ్ళు అందరూ కూడా ఓపెన్ చేసి ఒకసారి ITM యూనివర్సిటీ గ్వాలియర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్లీజ్ కమ్. ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా ఉండబోతుంది, జాయిన్ అయిన తర్వాత అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో అడ్మిషన్స్కి సంబంధించి మన తెలంగాణకి సంబంధించి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో ఆల్మోస్ట్ 6 yearsగా ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి అఖిల్ గారు మనతో పాటు ఉన్నారండి. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సొల్యూషన్స్ ఇప్పుడు మనకి అఖిల్ గారు తెలియజేయబోతున్నారు. సో హాయ్ అఖిల్ గారు. సో మరి ఏంటంటే మనకి హైదరాబాద్ తెలంగాణలో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయండి. సో అది వదిలిపెట్టి ITM వేరే స్టేట్కి వచ్చి చదువుకోవాల్సిన అవసరం ఏముంటుందంటారు? మేజర్గా ఇక్కడ ITM యూనివర్సిటీకి ఎందుకు రావాలి పిల్లలు మన తెలంగాణ నుండి అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ మేడం. ఇది మన సౌత్తో పోలిస్తే సౌత్లో వచ్చినాయి కూడా 2-3 years ఎక్స్పీరియన్స్ గల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండ్ ఇది ITM అనేది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ అనగానే మనకు హార్ట్ ఆఫ్ ద ఇండియాగా మారుతుంది అనమాట. సో ఇక్కడికి మేజర్గా పిల్లలు వచ్చి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇంకొకటి దీంతో పాటు మేజర్గా ఏంటంటే ఈ ITM యూనివర్సిటీ అనేది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్యాకల్టీ అనేది కూడా ఫ్యాకల్టీ ఉంటారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. దీంతోపాటు ప్లేస్మెంట్ వైజ్గా చూసుకుంటే ఈ ITM యూనివర్సిటీకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ MNC కంపెనీస్ టైఅప్స్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. ఎన్ని కంపెనీస్తో టైఅప్స్ ఉండడం జరిగిందంటే 800 పైన MNC కంపెనీలతో టైఅప్ ఉండడం జరిగిందనమాట. దీనివల్ల పిల్లలకి మేజర్గా ఏంటంటే ప్లేస్మెంట్ పరంగా వెరీ ఫస్ట్ ఇయర్ నుండి ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేది యూనివర్సిటీలో జరగడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి పిల్లలకి మేజర్గా. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చే పిల్లలు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. దీంతోపాటు మన నేషనల్ లెవెల్లో డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కాస్మోపాలిటన్ ఎన్వైర్న్మెంట్ అనేది పిల్లలకి దొరుకుతుంది. దీంతోపాటు ప్లేస్మెంట్ వైజ్గా చూసుకుంటే పిల్లలకి ఈ కంపెనీస్ రెగ్యులర్గా రౌండ్ ద ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది జరుగుతాం వల్ల దీనికి ప్లేస్మెంట్స్ అనేది పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మేము చూస్తూ కవర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదండి. అది కూడా ఏంటంటే ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలన్న దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం అన్నది అంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి నార్త్లో చాలామంది ఏంటంటే మనకి అన్ని రకాల కల్చర్స్ కావాలి తెలుసుకోవాలి అని చెప్పేసి సౌత్ నుండి చాలామంది నార్త్కి వస్తూ ఉంటారు. అయితే నార్త్లో ఇన్ని కాలేజెస్ ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా కూడా వై ITM? మేడం ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మీరు అన్నట్టుగా చాలా నార్త్లో చాలా ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది ఏ యూనివర్సిటీ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం లేదండి. మేజర్గా మన ITMలో చూసుకుంటే లాస్ట్ 3 yearsలో 16,000+ ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మేజర్గా మనకి అన్ని యూనివర్సిటీస్తో డామినేషన్ అనమాట. దీంతోపాటు ఎవ్రీ మంత్లో కూడా మనకి లాస్ట్ May 10th రోజు కూడా ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అనేది జరగడం జరిగింది. MNC కంపెనీస్ రావడం, ఇక్కడికి వచ్చిన పిల్లలకి యావరేజ్ ప్యాకేజ్ 8 to 9 lakhs తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. దీంతోపాటు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 54 lakhs per annum కూడా ఉంది. దీనివల్ల పిల్లలు మేజర్గా ఏదైతే ఓల్డెస్ట్ యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తారో దీంతోపాటు ప్లేస్మెంట్ కూడా రావాలని చూస్తారు. ఇప్పుడు మిగతా యూనివర్సిటీస్తో పోలిస్తే మన ITM యూనివర్సిటీ ఎందుకు బెటర్ అంటే మేజర్గా వచ్చిన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్ నాలెడ్జ్
నాలెడ్జ్ పెరుగుతుంది. దీంతోపాటు డిఫరెంట్ కల్చర్స్ వస్తూ ఉంటాయి, కల్చర్ పీపుల్తోనే యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి. ప్లేస్మెంట్ వైజ్ కూడా ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి పిల్లలకి. ఇది కాకుండా ఇంకేం కావాలి పిల్లలకి? సో ఇప్పుడు అంటే అడ్మిషన్ పరంగా మీరు తెలంగాణ నుంచి ఉన్నారు కాబట్టి సో సాధారణంగా మీ దగ్గరికి వచ్చే క్వెరీస్ ఎలా ఉంటాయండి? మేడం, మా దగ్గరికి పేరెంట్స్ ఏ విధంగా వస్తారంటే ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళకి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ నుండి ఆల్రెడీ కాంటాక్ట్ అవుతున్నారు. రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది చాలా నెంబర్ ఆఫ్ పెరిగిపోయినాయి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. సో ఇక్కడికి మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు అడిగే మేజర్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా ఏముంటుంది, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది. ఓకేనా, చాలా యూనివర్సిటీస్ ఏంటంటే 24 hours జర్నీ ఉంటుంది, లేదంటే 30 hours జర్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఈ ఐటీఎం యూనివర్సిటీ అనేది మనకి 16 to 17 hours జర్నీలోనే పిల్లలు రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అనేది ఉండడం జరుగుతుంది పిల్లలకి. క్యాంపస్లో హాస్టల్లో ఉండడం వల్ల పిల్లలకి సేఫ్టీ వైజ్గా సెక్యూరిటీ వైజ్గా సేఫ్గా ఉంటారు పిల్లలకి. దీంతో పాటు ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ క్యాంపస్లో హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి హెల్త్ చెకప్ అంతే కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి పిల్లలకి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో సో ఇంత లాంగ్లో ఉంటున్నారు, ఇనీషియల్ డేస్లో కొంచెం హోమ్ సిక్ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. మరి పేరెంట్స్ వచ్చి ఇక్కడ స్టేయింగ్కి అది ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? మేడం, ఇక్కడికి వచ్చే పేరెంట్స్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి పేరెంట్స్కి రూమ్స్ అనేది అలాట్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్రెష్ అప్ కోసము. దీని తర్వాత పేరెంట్స్కి అంతా కూడా క్యాంపస్ విజిట్ చేపిస్తాం మేము. క్యాంపస్ విజిట్ చేపించి ఏదైతే మేము అక్కడ చెప్తామన్నాం పేరెంట్స్కి ఇవన్నీ కూడా క్యాంపస్లో విజిట్లో వాళ్ళు చూసుకోవచ్చు. అంటే లైవ్గా వాళ్ళ లైబ్రరీస్ కానీ ల్యాబ్స్ కానీ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది, ఈవెన్ సౌత్ ఫుడ్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకొని దీని తర్వాత అన్నీ నచ్చినట్టయితే వాళ్ళు అడ్మిషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తామని. ఓకే. సో వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత మీ త్రూ జాయిన్ అవుతారు కాబట్టి సో యు ఆర్ ద అల్టిమేట్ రెస్పాన్సిబుల్ కాబట్టి సో మరి ఎలా ఉంటుందండి ఈ 4 yearsలో కూడా వన్స్ జాయిన్ చేస్తే మా పని అయిపోయింది అన్నట్టు కాకుండా మరి 4 yearsలో వారికి కనిపెట్టుకుని ఎలా ఉంటారు అసలు? మేడం, ఇక్కడ మీరు అన్నది 100% చాలా కన్సల్టెన్సీస్ కానీ చాలా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒకసారి అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడం జరగదు. ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. పేరెంట్స్ దగ్గర నుండి క్వరీస్ వస్తూ ఉంటాయి. కానీ మా దగ్గర ఏంటంటే మేడం మేము ఇప్పటివరకు 6 yearsలో నెంబర్ ఆఫ్ పీపుల్ అడ్మిషన్ చేసినాం. అరౌండ్ 1500 to 1600 అడ్మిషన్ చేశాం. ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఎవరైతే 4th year చదువుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ పిల్లల పేరెంట్స్ కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు. మేము రెగ్యులర్గా వాళ్ళకి ఇంటిమేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ వాళ్ళకి ప్లేస్మెంట్ పరంగా ఏ విధంగా వస్తున్నాయి, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇంటిమేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా మాకు రిఫరెన్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే లైక్ వాళ్ళని మంచిగా చూసుకుంటేనే కదా వాళ్ళ రిఫరెన్స్ అనేది మాకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికి కూడా మా దగ్గర 50 to 60% ఆఫ్ పీపుల్ అందరు కూడా రిఫరెన్స్ ద్వారానే అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయండి. ఈ రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నదానికి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ట్రస్ట్ చేస్తారన్నారు కదా. సో వన్స్ ఒక్కసారి అడ్మిషన్ చేసిన తర్వాత 4 years వరకు పిల్లలకి ఎటువంటి బాధ్యత అయినా కూడా మేమే టేక్ కేర్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఆ పేరెంట్స్కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేమే సార్ట్అవుట్ చేస్తున్నాం. సో ఎడ్యుకేషన్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ స్పెసిఫిక్ అంటే ప్రెజెంట్ అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి ఐటీఎంలో? ఓకే, ఐటీఎం యూనివర్సిటీకి వచ్చేసరికి మనం ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామంటే మేజర్గా బీటెక్ రంగంలో బీటెక్ కోర్సెస్ అనేది ఉండడం జరుగుతున్నాయి. బీటెక్లో సిఎస్సి ఉంది, మన దగ్గర EEE ఉంది, ఈసీఈ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది. ఇవి మేజర్ కోర్ బ్రాంచెస్గా మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు స్పెషలైజేషన్స్కి వచ్చేసరికి మన దగ్గర సిఎస్సితో పాటు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డేటా సైన్స్ కూడా ఈ 4 సిఎస్సిలో స్పెషలైజేషన్స్ అనేది రన్ చేస్తాం. ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్లేస్మెంట్ వైజ్గా కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పీపుల్ వీటిని చూజ్ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ EEEకి వచ్చేసరికి ఈవీ టెక్నాలజీ, మనకి రెగ్యులర్గా ఈవీ వెహికల్స్ అనేది నెంబర్ ఆఫ్ పెరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఈవీ ఉంది. ఈవీ టెక్నాలజీ మన దీనిపైన కోర్సెస్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. ఈసీకి వచ్చేసరికి సెమీ కండక్టర్స్ కానీ ఇట్లాంటి కోర్సెస్ అనేది ఉండడం జరుగుతుంది మేజర్గా. కానీ ఎప్పుడు ఎడ్యుకేషన్ అన్నది మనకి బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది కదండి. కేవలం చదువు 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 అంటే పిచ్చోళ్ళు అయిపోవడం గ్యారంటీ. సో దాంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేమి ఉన్నాయంటారు ఇక్కడ? ఇక్కడ మేజర్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే క్లాసెస్తో పాటు మేజర్గా అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ రీక్రియేషన్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా క్యాంపస్లో ఉండడం జరుగుతుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ తర్వాత లైక్ క్లాసెస్ తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనకి BCCA అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది కాలేజ్ లోపలే ఉండడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసరికి యువరాజ్ సింగ్ స్టేడియంగా మారుతుంది. నెక్స్ట్
2 టైప్స్ ఆఫ్ ఇండోర్ స్టేడియమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ పిల్లలకి ఎటువంటి ఇండోర్ గేమ్స్ కావాలన్నా క్యాంపస్లో ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు స్టడీతో పాటు ఇవి కూడా ఉంటే పిల్లలకి మానసికంగా కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికి మంచి వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో పిల్లలు బయటకు రాగానే ఏంటంటే కన్సల్టెన్సీని చూస్ చేసుకుంటారు. మనకి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ అయితే వచ్చేసాయండి. సో రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి మిగతా కన్సల్టెన్సీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మేడం, మేము చేసేది ఏంటంటే పిల్లలకి ప్రాక్టికల్గా, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రాక్టికల్గా కాలేజ్కి తీసుకొచ్చి చూపెడుతున్నాం మేడం. బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఓరల్గా చెప్పేసి ఫస్ట్ అక్కడ అడ్మిషన్ వరకు ఒక మాట చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి క్యాంపస్లో డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. పేరెంట్స్ అంతా ఇబ్బంది పడడం జరుగుతుంది. మనకి ఏదైతే ఉందో, ఏదైతే ఫస్ట్ మాట్లాడుతున్నామో అక్కడ క్యాంపస్కి తీసుకొచ్చి పిల్లల్ని క్యాంపస్ అంతా విజిట్ చేయించిన తర్వాత వాళ్ళకి పిల్లలకు కానీ పేరెంట్స్గా అన్ని నచ్చినట్టయితేనే మనం అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాం. ఈ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ అడ్మిషన్ నుండి అంటే అడ్మిషన్ టైం అప్పటి నుండి వాళ్ళు కోర్స్ ఎండ్ అయ్యే వరకు, అలా లైక్ 4 years కోర్స్ అయితే 4 years కోర్స్, 3 years కోర్స్ అయితే 3 years కోర్స్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ అడ్మిషన్ నుండి తర్వాత ఎండింగ్ వరకు కూడా మనమే టేక్ కేర్ చేస్తూ ఉన్నాం పిల్లలు. కాలేజ్లో పరంగా, అకాడమిక్స్ పరంగా, హాస్టల్ పరంగా, హెల్త్ పరంగా ఏది ఉన్నా కూడా మేమే పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మేమే బాధ్యత తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మీరు కేర్ తీసుకుంటారు. సో ఫైనల్ ఇయర్ వచ్చేంత వరకు కూడా. సో ఇది రిషి ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేది గుర్తుపెట్టుకోవాల్సింది కూడా. సో ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయితే మిగతా అంతగా మీరే చూసుకుంటారు. అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు నిజంగా లిటరల్గా మీ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది. సో అలానే ఆల్రెడీ మనం ఐటీఎం యూనివర్సిటీ అంతా కూడా కవర్ చేసాం కాబట్టి సో మరి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. మరి పేరెంట్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మనకి కన్సల్టెన్సీ వాళ్ళతోటి మాట్లాడి ఆ తర్వాత డైరెక్ట్గా ఒకసారి యూనివర్సిటీ విజిట్ చేస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి రైట్ ప్లేస్ ఇదే అని చెప్పేసి మీరే డిసైడ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్.